అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు మరియు టీచర్లకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఏంటా గుడ్ న్యూస్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏకి సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారు. శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా సమన కోసం అయితే ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వారికి చేయవలసినవన్నీ చేయాల్సిందే. ప్రస్తుతం ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడే డిఏ ఇవ్వడానికి 2 నుంచి 7 ఏళ్ల పాటు సమయం తీసుకున్నారు. ఇప్పుడు అంత సమయం తీసుకోకుండా ఆ డిఏలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం, త్వరలో శుభవార్త వింటారు అని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే మనకైతే చెప్పడం జరిగిందనమాట. మన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా విన్నవించడం జరిగిందనమాట. ఇది ఉద్యోగులకు సంబంధించిన అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తోటి మిత్రులతో కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.